सो के स्टेटमेंट, कंडीशनल स्टेटमेंट. ओके, कंडीशनल स्टेटमेंट में आपको 3 टाइप ऑफ स्टेटमेंट्स, इफ स्टेटमेंट, इफ एल्स स्टेटमेंट అండ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ లో మనకి ఏంటి, ఒక కండిషన్ మాత్రమే సాటిస్ఫై అయింది. ఆల్రెడీ మనం బాక్స్ లో చూసాం అవునా కదా. ఓకే, కండిషన్ ట్రూ అయితే మనకు ప్రింట్ అయితే, కండిషన్ ఫాల్స్ అయితే మనకి ప్రింట్ అవ్వదు. అయితే ఇక్కడ మనకి బ్రాషెస్ అనేవి వస్తాయి. దీన్ని ఏమంటారంటే ఓపెన్ బ్రాష్ అండ్ ఇదేమో క్లోజ్ బ్రాష్. అయితే ఇక్కడ మనకు ఒకటి ఉంది, దేర్ ఈజ్ నో సెమికోలన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ పక్కన ఎక్కడ కూడా మనకు సెమికోలన్ రాదు. అయితే సి ప్రోగ్రామ్ లో మనం లాంగ్వేజ్ రాసినప్పుడు ఏం చెప్పాను, ప్రతి లైన్ కూడా సెమికోలన్ తో ఎండ్ అయింది, లోయర్ కేస్ లో మాత్రమే ప్రోగ్రామ్ రాయాలి. ఇవి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాడి మీద అనేది ప్రతి ప్రాజెక్ట్ కు ఉండాలి. ఇవే కదా మన రూల్స్. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎప్పుడైతే మనం ఇఫ్ కండిషన్ మనం యూజ్ చేసామో అక్కడైతే సెమికోలన్ రాదు. రిమైనింగ్ అన్ని ప్లేసెస్ లో కూడా మనకు సెమికోలన్ వస్తుంది. క్లియర్ కదా. అదే ప్రోగ్రామ్ ఏంటి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ గ్రేటెస్ట్ ఆఫ్ 2 నంబర్స్. 2 నంబర్ లో పెద్దది ఏది అని చెప్పమని చెప్పాను. ఓకే, సో యాష్ ఇన్క్లూడ్ studio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ తెలిసిందే కదా. ఓకే, ఇన్క్లూడ్ conio.h కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. వాడి మీద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఓపెన్ బాక్స్ ఇచ్చి ఇంటీజర్ లో ఏ బి వేరియబుల్స్ తీసుకున్నాము, సిఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ అండ్ ప్రింట్ ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ రెండు కూడా పక్కనే రాశాను. కాబట్టి స్కానప్ లో 2% d లో అంటే 2 వాల్యూస్ ని ఇందులో స్టోర్ అవుతాయి అన్నమాట. ఏ వాల్యూస్, ఏ వాల్యూ దెన్ బి వాల్యూ తెలిసిందే. దాని కండిషన్ ఏంటి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, బి కన్నా ఏ వాల్యూ పెద్దదైతే నాకు ప్రింట్ చెయ్యి ఏ ఇస్ గ్రేటెస్ట్. సో బి వాల్యూ పెద్దదైతే ఏం చేయాలనేది చెప్పలేదు. బి కన్నా ఏ వాల్యూ పెద్దదే, కండిషన్ ఏంటి, బి కన్నా ఏ వాల్యూ పెద్దదై ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఈ స్టేట్మెంట్ ని మనకి ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట, రన్ చేస్తుంది. అంతే, చాలా సింపుల్. సో సి లాంగ్వేజ్ ఓపెన్ చేస్తాను. సో న్యూ ప్రాజెక్ట్ కావాలంటే న్యూకి వెళ్ళండి. సో ఇప్పుడు కొత్తది రావట్లేదు. సో ఏం చెప్పాను, అగైన్ ఫైల్ అగైన్ న్యూ. కొత్త వచ్చింది కదా, స్క్రీన్ పెద్దది అవ్వాలి అంటే జస్ట్ F5 ప్రెస్ చేయండి చెప్తాను. క్లియర్ కదా. దాన్ని మనం ట్రై చేద్దాం. మనం ఇక్కడ యాష్ స్మాల్ లెఫ్ట్ లో టైప్ చేయాలి తెలిసిందే, ఇంక్లూడ్ stdio.h then యాష్ include conio.h then void main then open brass then integer లో ఏంటి అవ్వాలో మనం తర్వాత చూద్దాం, clr scr క్లియర్ స్క్రీన్. ఎంతవరకు ఓకే కదా. దెన్ సో ఇక్కడ మనకి ఏంటిది, ప్రింటర్ స్లాష్ ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్. ఎంతవరకు ఓకే కదా. దెన్ స్కానప్. సో స్కానప్ లో మనకి ఏం కావాలి, పర్సెంటేజ్ డి దెన్ అంపర్సెంట్ ఏ దెన్ అంపర్సెంట్ బి. ఓకే, సో మన వేరియబుల్స్ ఏం తీసుకున్నాం, ఏబి తీసుకున్నాం కదా. సో మీరు ఇక్కడ ఇప్పుడు ఇంటీజర్ లో మీరు డిసైడ్ చేస్తారు ఏం ఏ తీసుకున్నారు కానీ బి తీసుకున్నారు. క్లియర్. సో ఎండింగ్ వచ్చాను. కండిషన్ ఏంటి మనకి ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అయితే దెన్ ఓపెన్ బ్రాష్ దెన్ ప్రింటెడ్ లో నాకు ప్రింట్ చెయ్యి సో ఏ ఈజ్ గ్రేటెస్ట్. అంతే అయిపోయింది. దెన్ క్లోజ్ బ్రాష్ దెన్ get ch then close brash and compile the program, control F9 success, then run the project and a value then b value. So if a greater than b, b కన్నా a value మనం పెద్దది. సో నాకు a is greatest. క్లియర్ కదా. సో ఇన్ కేస్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా వాడాలి, సో ఇది కాకపోతే మనకి ఏది పెద్దదైంది, ఏ వాల్యూ పెద్దది కాదనుకుందాం. సో మనకి ఎప్పుడు ఏ వాల్యూ పెద్దదైంది మనకి, సో ఆటోమేటిక్లీ బి వాల్యూ పెద్దదైంది. మీరు అప్పుడు ఎల్స్ అని వాడచ్చు, అంతేగాని మళ్ళీ బి గ్రేటర్ దెన్ ఏ అనేసి మీరు కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, బి ఈస్ గ్రేటెస్ట్, దెన్ క్లోజ్ బ్రాష్. సో ఈ లూప్ ఇది కరెక్ట్ అయితే ఈ లూప్ లోకి ఎంటర్ అయింది, రైట్ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది, ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. క్లియర్ కదా. కంట్రోల్ F9 అగైన్ సక్సెస్ అండ్ ఇప్పుడు మనం రివర్స్ ఇద్దాం. సో ఇప్పుడు బి వాల్యూ పెద్ద ఉంది, సో బి ఈజ్ గ్రేటెస్ట్. ఇలా కాకుండా మనకు స్టేట్మెంట్ వైజ్ కాకుండా మనం ఏదైనా ఫంక్షన్ అరిథమెటిక్ ఫంక్షన్ నాకు సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని కావాలి. ఎప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అయితే, బి కన్నా ఏ వాల్యూ పెద్దదైతే నాకు సమ్ అవ్వాలి. సో సమ్ అవ్వాలంటే మనకి ఎక్కడ ప్రింట్ అవ్వాలి, ఇక్కడే కదా. సో మీరు ఇక్కడ రాయొచ్చు, మీరు సమ్ ఆఫ్ 2 numbers అంటే రాయొచ్చు. సమ్ ఆఫ్ 2 numbers. సో ఈ నంబర్స్ మనకి షో చేయాలి కదా. షో చేయాలంటే పర్సెంటేజ్ డి లో మనకు స్టోర్ చేస్తుంది. దేని షో చేస్తుంది, సి వాల్యూని షో చేస్తుంది. క్లియర్ కదా. ఎల్స్ అంటే బి పెద్దది ఉంది,
సో అప్పుడు నాకేం కావాలి, మైనస్ అవ్వాలి. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు పెద్ద వాల్యూలోంచి చిన్న వాల్యూ తీసుకొని చెప్తాం. ఓకే, బి పెద్ద ఉంది కదా, సో అప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ టూ నంబర్స్, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ టూ నంబర్స్. క్లియర్. దెన్ ఆ వాల్యూ ఇందులో స్టోర్ అవ్వాలి, నాకు ఇంట్లో స్టోర్ అవ్వాలి. దేని వాల్యూ, సి వాల్యూ. ఓకే, అయితే ఇక్కడ మనకు ఒక ఎర్రర్ ఉంది, కంట్రోల్ F9. సో ఒక ఎర్రర్ ఉంది. సో అన్డిఫైన్డ్, ఓకే, అన్డిఫైన్డ్ సింబల్ సి. సో సి అంటే ఏంటి అని అడుగుతుంది. మనం సిని ఇంటీజర్ లో ఇచ్చేయాలి. క్లియర్ కదా. ఇప్పుడు చెక్ చేయండి. సో సక్సెస్. సో కంట్రోల్ F9. సో ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ బి వాల్యూ. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ పాస్ అవుతుంది. సో నాకు సమ్ చేసింది. సో మనం రివర్స్ ఇద్దాం. సో అగైన్ కంట్రోల్ F9. సో ఏ వాల్యూ, దెన్ బి వాల్యూ. సో బి వాల్యూ పెడుతుంది, నాకేమైంది, -1. క్లియర్ కదా. ఓకే, సో ఇదేంటిది, ఇఫ్ ఎల్స్. ఫస్ట్ చేసింది ఇఫ్, ఇది వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. క్లియర్ కదా. ఒకసారి ప్రాజెక్ట్ చెక్ చేద్దాం. సో ఇఫ్ ప్రాజెక్ట్ అయితే చెప్పాను. సో ఇఫ్ ఎల్స్ ప్రాజెక్ట్ లో ఇక్కడ మనం పాస్వర్డ్ చెక్ చేయాలి. ఇదంతా మీకు తెలిసిందే. ఇంటీజర్ లో పాస్వర్డ్ ఒకటి తీసుకున్నాను, దెన్ సిఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ అండ్ ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్, దెన్ స్కానర్. సో ఇఫ్ పాస్వర్డ్ డబుల్ ఈక్వల్ టు 1 2 3 4 5, నాకు నేను గ్రేటర్ దాన్ ఇచ్చాను కదా. ఇక్కడ ఏంటి, మ్యాచింగ్, డబుల్ ఈక్వల్ టు అంటే ఎగ్జాక్ట్ గా పాస్వర్డ్ 1 2 3 4 5 తో మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే నాకు ఈ స్టేట్మెంట్ నాకు డిస్ప్లే అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే నాకు ఈ స్టేట్మెంట్ నాకు డిస్ప్లే అవ్వాలి. క్లియర్ కదా. మనకి ప్రోగ్రామ్ రాసినప్పుడు అందుకే మన పాస్వర్డ్ ఇన్పుట్ చేసినప్పుడు మ్యాచ్ అయితే సో లాగిన్ అనుకుని వస్తుంది, మ్యాచ్ అవ్వకపోతే ప్లీజ్ రీఎంటర్ యువర్ పాస్వర్డ్ అనుకుని వస్తుంది, లేకపోతే ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్ అనుకుని వస్తుంది. ఓకే, సో కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అయింది, కండిషన్ ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అయింది. ఇఫ్ అండ్ ఎల్స్. క్లియర్ కదా. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉందనుకుంటాను. సో ఉంటే మనం ఓపెన్ చేద్దాం. పాస్వర్డ్. ఓకే ఓకే ఓకే, పాస్వర్డ్ మనకి ఎక్కడ లేదు. సో ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ మనకి ఎక్కడ సేవ్ అవుతున్నాయి అది కూడా మనం చెక్ చేయాలి. ఎక్కడ సేవ్ అవుతున్నాయి, మీరు F2 ప్రెస్ చేసినప్పుడు సి డ్రైవ్ లో టీసీ అనే ఫోల్డర్ లో విన్ అనే ఫోల్డర్ లో అక్కడ సేవ్ అవుతుంది. సో మన ప్రాజెక్ట్ సేవ్ చేసినప్పుడు ఏం చెప్పాను, సో ఇక్కడ ఇది నో తీసేసి ఇక్కడ సేవ్ చేయమని చెప్పాను. ఓకే, ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ అనే పేరు సేవ్ అయిపోయింది. దీంట్లో నుంచి కొంత డేటా నెక్స్ట్ ప్రాజెక్ట్ కావాలి అనుకుంటే మీరు కాపీ చేసుకోవచ్చు. నాకు ఇంతవరకు కావాలి. ఓకే, సో ఇది కాపీ కావాలంటే మీరు ఎడిట్కి వెళ్ళండి. కాపీకి షార్ట్ కట్ ఉంది, కంట్రోల్ ఇన్సైడ్. కాపీ చేస్తాను. సో నేను పేస్ట్ చేద్దాం అనుకున్నాను. ఫైల్, గో టు న్యూ, దెన్ ఎడిట్కి వెళ్ళండి, పేస్ట్, షిఫ్ట్ ఇన్సైడ్ అంటే పేస్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సేవ్ చేద్దాం అనుకున్నాను. F2కి వెళ్ళండి. F2కి వెళ్ళిన తర్వాత సో .cpp లో నేను పాస్వర్డ్ అనుకుని ఒక ఫైల్ ఇచ్చాను. క్లియర్. ఒకసారి క్లోజ్ చేస్తాను. సో ప్రాజెక్ట్ ఎక్కడ సేవ్ అయిందో ఒకసారి చెక్ చేద్దాం. మై కంప్యూటర్, సి డ్రైవ్, టీసీ, బిన్ లో, అంతే కదా. సో పాస్వర్డ్. సో మీ ప్రాజెక్ట్ నోట్ ప్యాడ్ లో ఉంది. దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అంటే మనం ఎక్కడ రాసో అంతవరకు వస్తుంది. క్లియర్. అయితే నేనేమనుకుంటున్నాను, ఇదంతా తీసేసి సో నా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నేను పేస్ట్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ నుంచి కదా, ఇక్కడ నుంచి నాకు ఎంతవరకు కావాలి, కాపీ, దెన్ పేస్ట్. అయిపోయిందా. ఓకే, దెన్ సో దీన్ని సేవ్ చేసేయండి, చేసుకోవటండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం మన ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. సో టీసీకి వెళ్ళండి, ఫైల్కి వెళ్ళండి. ఓకే, న్యూ మీద క్లిక్ చేయండి, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్, దెన్ ఓపెన్. చూసారా మన ప్రాజెక్ట్ వచ్చింది. అయితే కొన్ని ప్లేసెస్ లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇక్కడ ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, డబుల్ కొటేషన్ కావాలి, ఇంకా ఇక్కడ డబుల్ కొటేషన్ కావాలి. సో ఫార్మాట్ చేంజ్ అయిపోయింది. డబుల్ కొటేషన్ దగ్గర ఫార్మాట్ చేంజ్ అయిపోయింది. అవి తీసేసి మీరు పెట్టేయండి. ఇంకా ఇక్కడ కదా, సో తీసి ఇక్కడ పెట్టేసారు. క్లియర్ కదా. ఓకే, స్లాషెస్ రాంగ్ ఉన్నాయి.
సో ఇది ఎందుకు అంటే కామెంట్ అవుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా ఇచ్చారు సో ఇలా ఇచ్చారు పాస్వర్డ్ ఇలా ఇచ్చారు ఇలా ఇస్తే మనకి ఏమైంది ఈ మెసేజ్ మన కింద మెసేజ్ మనకి ఎల్స్ మెసేజ్ మనకి షో అయింది F5 ఓకే ఎల్స్ మెసేజ్ ఏముంది నాకు పాస్వర్డ్ రాంగ్ ఇచ్చాను యాక్చువల్గా పాస్వర్డ్ అనేది రాంగ్ ఉంది కదా ఓకే పాస్వర్డ్ మీరు ఒకవేళ ఇలా ఇస్తే మీకు ఈ మెసేజ్ డిస్ప్లే అయింది ఒకవేళ పాస్వర్డ్ మీరు ఇలా ఇస్తే సో మీకు ఈ మెసేజ్ డిస్ప్లే అయింది అంటే ఇది కామెంట్ అవుట్ అంటే ఇది అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ కి యాడ్ లేదు ఇందులో మీరు ఒక్కటి తీసేస్తే కూడా మనకి ప్రాజెక్ట్ ఎర్రర్ వస్తుంది క్లియర్ కదా ఓకే సో మీరు ఇలా డబుల్ కొటేషన్ చేసినప్పుడు అదేంటంటే ప్రోగ్రామ్ కి అటాచ్ అవ్వట్లేదు అయినప్పుడు కూడా మనకి 3 లైన్స్ ఎర్రర్స్ ఉన్నాయి సో 3 లైన్స్ ఎర్రర్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం దాని ప్రింట్ఎఫ్ లో రాంగ్ ఉంది అంటే సో ప్రింట్ఎఫ్ లో మనకి ఏంటి రాంగ్ ఉంది పీ క్యాపిటల్ తెలుస్తుందా క్లియర్ కదా ఇంకొక ఎర్రర్ ఉంది సో ఇక్కడ కూడా మనకి పీ క్యాపిటల్ ఉంది ఓకేనా మళ్ళీ ఒకసారి కంపైల్ చేద్దాం సో ఇంకా 2 ఎర్రర్స్ ఉన్నాయి సో ఎల్స్ ఈ క్యాపిటల్ ఉంది అంటారు క్యాపిటల్ అంటే మీరు యాక్సెప్ట్ చేసి తెలుసు కదా ఓకే సో ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా సక్సెస్ అన్న తర్వాత మీరు మళ్ళీ F2 ప్రెస్ చేయండి సో ఓవర్ రైట్ అంటే ఇప్పటివరకు మనం మోడిఫై చేసిందంతా కూడా దాంట్లో సేవ్ అయిపోయింది ఓకే నేను రన్ చేస్తాను సో మీ పాస్వర్డ్ ఎంత అనుకుంటారు 12355 సో ఇది కరెక్టా సో ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్ క్లియర్ కదా సో మన పాస్వర్డ్ ఎగ్జాక్ట్ ఎంటర్ చేద్దాం 12345 సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగిన్ యువర్ అకౌంట్ క్లియర్ కదా సో ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఓకేనా సో దీంట్లో మీకు కాపీ చూపించాను పేస్ట్ చూపించాను సో నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి ఎలా రాయాలనేది కూడా చూపించాను అక్కడ రాస్తే కూడా మనం దీంట్లో రన్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ సో ఇంతవరకు ఓకే రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇయర్ లీప్ ఇయర్ ఆర్ నాట్ సో నాకు ఇక్కడ ఏం కావాలి మనం ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి సో లీప్ ఇయర్ కాదా అనేది మనం చాలా సింపుల్ ఇదైతే చెప్పక్కర్లేదు నేను చేయగలను అనుకుంటున్నాను ఇంటీజర్ ఇయర్ అండ్స్ ఒక వేరియబుల్ ఇచ్చాను సిఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ అండ్ ప్రింట్ ఎంటర్ ద ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2016 ఇయర్ ఎంటర్ చేస్తే ఓకే స్కాన్ ఇయర్ ఇవ్వాలి కదా ఓకే ఇఫ్ ఇయర్ మాడ్యూల్ 4 అంటే మీరు ఇచ్చిన ఇయర్ 4 తో డివైడ్ చేస్తే 0 రావాలి ఇది ఉంది చూసారా దీన్ని ఏమంటారంటే పైప్స్ అంటారు పైప్స్ ఆర్ దీని మీనింగ్ ఏంటంటే ఆర్ 4 తో కానీ 100 తో కానీ 400 తో కానీ మీరు ఇచ్చిన ఇయర్ ని డివైడ్ చేస్తే 0 రావాలి 0 వస్తే అది ఇయర్ పర్సెంటేజ్ డి లో ఏమైంది 2016 వచ్చి స్టోర్ అయింది అంటే మీకు అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది ద ఇయర్ 2016 ఈజ్ ఏ లీప్ ఇయర్ అని షో చేస్తుంది అదర్వైజ్ ద ఇయర్ 2017 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ ఒకవేళ మీరు ఇక్కడ 2017 ఇస్తే అర్థమైంది నేను చెప్పింది ఓకే మీరు ఇచ్చిన ఇయర్ దేంతో డివైడ్ అవ్వాలి 4 తో డివైడ్ చేస్తే 0 రావాలి లేదా 100 తో డివైడ్ చేస్తే 0 రావాలి లేదా 400 తో డివైడ్ చేస్తే ఇది ఏంటంటే ఆర్ అంటే తెలుసు కదా లేదా అనే మీనింగ్ మనకు వస్తుంది ఓకే సో ప్రాజెక్ట్ ఉందేమో చూద్దాం లేకపోతే నేను రన్ చేస్తాను నేను రైట్ చేస్తాను ఇయర్ వైలో లేదనుకుంటాను సో అది ఎక్కడైతే కనిపించలేదు అవర్ సో ఇక్కడ మనకు అవర్ ప్రాజెక్ట్ ఉంది ఇయర్ ప్రాజెక్ట్ పాస్వర్డ్ స్విచ్ టైం సో లేదు ఏం చేద్దాం రన్ చేద్దాం ఓకే సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలని చెప్పాను ఇయర్ సో ఇయర్ ఫుల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు వేరియబుల్ మీరు ఎలాగో డిక్లేర్ చేయొచ్చు ఓకే సో ఇక్కడ ఏం చేస్తారు ఎంటర్ ద ఇయర్ ఎంటర్ ద ఇయర్ ఓకే ఎంటర్ ద ఇయర్ అనుకుని ఇచ్చారు అంటే ఇయర్ మీరు ఎంత ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ 2016 అని ఇచ్చారు 2016 అని ఇచ్చారు అనుకుందాం ఇస్తే స్కాన్ఫ్ లో నాకు ఏం కావాలి ఇక్కడ వైఆర్ ఎందుకంటే పైన వైఆర్ అని కదా నేను మెన్షన్ చేశాను ఇఫ్ కండిషన్ ఇక్కడ ఏం రావాలి వైఆర్ అని కూడా రావాలి వైఆర్ ఓకే మాడ్యూల్ 4 తో డివైడ్ చేస్తే నాకు ఎంత రావాలి 0 రావాలి 0 క్లిక్ చేస్తాను ఆర్ కమాండ్ చూడండి షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తారు దీన్ని టైప్ అంటారు ఓకే లేదా ఇయర్ ని మాడ్యూల్ 100 తో డివైడ్ చేయాలి అంతే కదా 100 తో డివైడ్ చేస్తే డబుల్ ఈక్వల్ టు 0 రావాలి లేదా ఇంకా ఇయర్ ని ఓకే మాడ్యూల్ 400 తో డివైడ్ చేస్తే నాకు 0 రావాలి ఇది కదా కండిషన్ సో
సో అలా 0 అయితే నాకు ఏంటి మెసేజ్ షో చేయాలి? The year percentage D is ఓకే లీప్ ఇయర్ అనేసి నాకు షో చేయాలి. లీప్ ఇయర్ అంటే షో చేయాలి. ఓకే సో మనకి ఇక్కడ కామన్ ఇవ్వండి. సో మీరు ఇయర్ అనేసి రాయండి. రాస్తే మీరు ఏమి ఇచ్చారో అది అక్కడ డిస్ప్లే అయింది. లేదా సో అదే స్టేట్మెంట్ మళ్ళీ మీరు రిపీట్ చేయండి. అదే స్టేట్మెంట్ మీరు రిపీట్ చేయండి. ద ఇయర్ పర్సెంటేజ్ డి ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే నాట్ ఏ లీప్ ఇయర్. సో డబుల్ క్వశ్చన్ అయిపోయింది. కామా పెట్టండి. మళ్ళీ మీరు అయ్యారు రాసి సింపుల్ అయిపోయింది ప్రాజెక్ట్. సక్సెస్. సేవ్ చేస్తారంటే సేవ్ చేయండి. పాస్వర్డ్ లో సేవ్ అయిపోయింది. ఓకే పాస్వర్డ్ లో మీకు సేవ్ అయిపోయింది. సో అప్పుడు ప్రెస్ చేస్తాను. సేవ్ అయితే అయిపోయింది. కంట్రోల్ F9. సో మనకి 2020 లీప్ ఇయర్ కాదు. లీప్ ఇయర్ అయితే 4 years తర్వాత మళ్ళీ లీప్ ఇయర్ వస్తుంది. సో ఫిబ్రవరి క్యాలెండర్ లో 29 days ఉంటాయి. ఓకే సో ద ఇయర్ 2020 is లీప్ ఇయర్. క్లియర్? ఓకే దట్ 2017 కాదు. సో ద ఇయర్ 2017 is not a లీప్ ఇయర్. సో ఇన్ కేస్ 2020 లీప్ ఇయర్ అయినప్పుడు ఇప్పుడు దీనికి 100 years కలిపితే మనకి ఎంత వస్తుంది? 2120 కూడా మనకి లీప్ ఇయర్. దీనికి 400 years యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పగలరా? పోనీ 2420. సో అప్పటి వరకు మనం భూమి మీద ఉన్నాం అనుకుంటాను. ఓకే 2420 ఆల్సో లీప్ ఇయర్. క్లియర్ కదా? ఓకే సో లీప్ ఇయర్ కాదా అనే ప్రాజెక్ట్ ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లీప్ ఇయర్ అంటే తెలుసు కదా, ఫిబ్రవరి క్యాలెండర్ లో మనకి 29 days అనేది. క్లియర్ కదా? ఓకే సో అది రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ ఆర్ సబ్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అయితే ప్లస్ చేయండి, ఎల్స్ అయితే మైనస్ చేయండి. అలాగే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ వన్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ 2 statements, 2 alternate statements. ఇది కూడా చూసాం. ఏబి ఇచ్చాను. సో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ పెద్దదైతే ఏ ఇస్ గ్రేటెస్ట్, ఎల్స్ కాకపోతే బి ఇస్ గ్రేటెస్ట్. క్లియర్? ఓకే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ లో మనకి ఏమైందంటే మోర్ దెన్ వన్ ఇఫ్ స్టేట్మెంట్, ఒక ఇఫ్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తే మనకి ఏమంటారంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. ఓకే సో ఇక్కడ ఏంటి ప్రాజెక్ట్ చూడండి. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ ఎల్స్ సెకండ్ స్టేట్మెంట్. మళ్ళీ కంటిన్యూ ఉంది ఇక్కడ. మళ్ళీ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ ఎల్స్ స్టేట్మెంట్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ గ్రేటెస్ట్ ఆఫ్ 3 numbers. 3 numbers ఇక్కడ మనం చెక్ చేయాలి. ఓకే చూడండి మీరు ఏం రాశాను? హ్యాష్ టు స్టూడియో డాలర్స్ కాలియో డాలర్స్ వారినల్ ABC ఎంటర్ A B అండ్ C వాల్యూస్. సో 3 times యూజ్ చేశాను. పర్సెంటేజ్ D ఫర్ A, పర్సెంటేజ్ D ఫర్ B, పర్సెంటేజ్ D ఫర్ C. A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ మనం ఇన్పుట్ చేయాలి. స్కానర్ లో మనం ఇన్పుట్ కదా చేస్తాం. ఇఫ్ A గ్రేటర్ దెన్ B, B से A వాల్యూ బడా హోగా తో, అంతే కదా దీని మీనింగ్. సో B కన్నా A వాల్యూ పెద్దదైతే సో ఏ ఇస్ గ్రేటెస్ట్ అని ప్రింట్ అవ్వదు. ఎందుకంటే ఇంకా సి కూడా ఉంది. ఓకే బి కన్నా పెద్దదైంది. మరి ఇంకా దేంతో కంపేర్ చేయాలి? సితో కూడా కంపేర్ చేయాలి. సితో కూడా కంపేర్ చేసిన తర్వాత ఏ పెద్దదైతే ఏ ప్రింట్ చేయండి, సి పెద్దదైతే సి ప్రింట్ చేయండి. ఓకే సో ఇక్కడికి ఇది అయిపోయింది. ఒకవేళ బి పెద్దదైతే ఏం చేయాలి? సో మళ్ళీ ఇక్కడ మనకి ఏంటి కంపేర్ అవ్వట్లేదు? బీసీ కంపేర్ అవ్వట్లేదు. అవునా? ఏబి కంపేర్ అయింది అంటే బిఏ కంపేర్ అయినట్టే. ఏసీ కంపేర్ అయింది అంటే సిఏ కంపేర్ అయినట్టే. ఏంటి కంపేర్ అవ్వలేదు మనకి? బీసీ కంపేర్ అవ్వలేదు. అందుకు మళ్ళీ ఎల్స్ కంటిన్యూషన్ ఇచ్చాను. కంటిన్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశాను? ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి, బి పెద్దదైతే బిని ప్రింట్ చేయండి, సి పెద్దదైతే సిని ప్రింట్ చేయండి. అంతే. క్లియర్? చెప్పక్కలేదు అనుకుంటాను. చేయగలరా? ఇది చూడండి. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ క్యాలిక్యులేట్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అండ్ గ్రేడ్ రెండు కావాలి. సో ఇక్కడ చూడండి ఈ ప్రాజెక్ట్ అంతా మనకు తెలిసిందే. ఇంటీజర్ లో రోల్ నంబర్, ఇంగ్లీష్, మ్యాథ్, సైన్స్, సోషల్, హిందీ, టోటల్, దెన్ యావరేజ్. క్యారెక్టర్ లో ఏం తీసుకున్నాను? స్టూడెంట్ నేమ్, దెన్ క్లాస్ తీసుకున్నాను. అంటే సిఎల్ఆర్ ఎస్ఎల్ఆర్. దెన్ ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఎల్పిఎస్ హై స్కూల్ అండ్ ప్రింట్ ఎఫ్ జేకే అండ్ ఇక్కడ మనకి ఇంకో లైన్ కావాలంటే కూడా మీరు ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒక లైన్ అడ్డంగా కావాలనుకుంటే
ప్రింట్ఎఫ్ స్టూడెంట్ నేమ్, నేమ్ కోసం అయితే పర్సెంటేజ్ ఎస్ వాడమని చెప్తాను. క్లియర్ కదా. రోల్ నెంబర్ కోసం అయితే పర్సెంటేజ్ డి, నంబర్ పర్పస్ అయితే డి, నేమ్ పర్పస్ అయితే ఎస్. సో క్లాస్ పర్సెంటేజ్ ఎస్, ఎందుకంటే 10th క్లాస్ అని కూడా మనం రాస్తాం, అంటే అందులో నంబర్ కూడా ఉంది, టెక్స్ట్ కూడా ఉంది. సో అందుకు మీరు పర్సెంటేజ్ ఎస్ వాడాలి. ఇంగ్లీష్ ఓన్లీ మార్క్స్ కదా, పర్సెంటేజ్ డి. మ్యాథ్స్ పర్సెంటేజ్ డి, సైన్స్ పర్సెంటేజ్ డి, సోషల్ పర్సెంటేజ్ డి, హిందీ పర్సెంటేజ్ డి. సో నాకు టోటల్ మార్క్ కావాలి, టోటల్ మార్క్స్ అండ్ వేరియబుల్స్ అన్ని కూడా ఇప్పుడు ప్లస్ చేశాను. క్లియర్ కదా. సో టోటల్ నాకు ప్రింట్ అయింది. దాని యావరేజ్ ఫార్ములా ఇచ్చాను, యావరేజ్ నాకు ప్రింట్ అయింది. మరి ఇక్కడ ఎందుకు మళ్ళీ రిపీట్ అయింది? ప్రాజెక్ట్ ఆల్రెడీ మీరు చేశారు ప్రీవియస్ క్లాసెస్ లో, కానీ ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది వచ్చింది అనమాట. ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దెన్ 60, సో డిస్ప్లే కరో, డిస్ప్లే చేయి నాకు ఫస్ట్ డివిజన్ అది. ఎల్స్ కాకపోతే ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దెన్ 50, సెకండ్ డివిజన్ నాకు షో చేయి. ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దెన్ 35, థర్డ్ డివిజన్ నాకు షో చేయి. ఇఫ్ యావరేజ్ లెస్ దెన్ 35, ఫెయిల్ అంటే నాకు షో చేయి. కాకపోతే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఈ బ్రాసెస్ ఎక్కడెక్కడ పెట్టాలి. ప్రింట్ కి ముందు, ప్రింట్ కి తర్వాత ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఎల్స్ అయిన తర్వాత ఓపెనింగ్ ఉంటుంది అనమాట. చూడండి, ప్రింట్ కి ముందు, ప్రింట్ తర్వాత ఎల్స్ మళ్ళీ ఒకటి వచ్చింది, ప్రింట్ కి ముందు, ప్రింట్ తర్వాత ఎల్స్ మనకు వచ్చింది. ఎన్ని వచ్చాయి ఇక్కడ మనకి? 3 వచ్చాయి, అవునా? సో ఆ 3 కూడా లాస్ట్ లో క్లోజ్ చేస్తాం. క్లియర్ కదా. ఓకే, సో మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్ని మనం ఆటోమేటిక్ గా మనం క్లోజ్ చేసేయాలి, లాస్ట్ లో క్లోజ్ చేసేయాలి. ఓకే, స్టూడెంట్ మార్క్స్, మార్క్స్ లో ఏమన్నా చూడండి, మార్క్స్ అనుకుని ఉంది, మార్క్స్ అనుకున్న ప్రాజెక్ట్ ఉంది. సో రోల్ నెంబర్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఆల్మోస్ట్ ఇక్కడ అంతా ఇచ్చాను. అయితే ఇక్కడ టోటల్ యావరేజ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఎంతవరకు మనకి ఏం వస్తుంది, మనకు తెలుసు ఏం వస్తుందో. ఓకే, నేమ్ అడుగుతుంది, నేమ్ అడిగింది, సో రామన్ ఇచ్చాను. రోల్ నెంబర్ అడిగింది, 101 ఇచ్చాను. క్లాస్ అడిగింది, 10th క్లాస్ అంతా ఇచ్చాను. సో ఇంగ్లీష్ మార్క్స్ అండ్ మ్యాథ్స్ మార్క్స్ అండ్ సైన్స్ మార్క్స్ అండ్ సోషల్ మార్క్స్ అండ్ టోటల్ దెన్ యావరేజ్. సో మీ కండిషన్ ఎక్కడ వస్తుంది చెప్పాను, ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేస్తే ఇఫ్ ఏవిజి గ్రేటర్ దెన్ 60 అయితే కండిషన్ లో మీకు ప్రాసెస్ రావని చెప్పాను, సారీ సెమికోలన్స్ రావని చెప్పాను. సో ఓపెన్ బ్రష్ అండ్ ప్రింట్ స్లాష్ అండ్ ఓకే ఫస్ట్ డివిజన్ తో నాకు షో చేయాలి. సింపుల్. దెన్ క్లోజ్ బ్రష్. Okay, or else again open brush. Okay, again if AVG greater than 50, again open brush, then printf slash n second. Okay, second division. Clear? Then close brush. Again else, again open brush. Then if AVG greater than 35 అయితే అదేం కావాలి, ప్రింటర్ స్లాష్ హార్ట్ కావాలి. ఓకే, దెన్ క్లోజ్ బ్రష్ ఆర్ ఎల్స్. యాక్చువల్లీ ఇక్కడ గ్రేటర్ దెన్ 35 లేదంటే ఫెయిల్ ఉన్నట్టే. కావాలనుకుంటే మీరు కూడా రాయొచ్చు, ఎల్స్ యూజ్ చేసి మళ్ళీ మీరు ఓపెన్ బ్రష్ ఇచ్చి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ అయితే మీరు రాసుకోవచ్చు. ఓకే, ఏవిజి లెస్ దెన్ 35 కన్నా ఎక్కువ ఉంటే, 35 కన్నా తక్కువ ఉంటే. ఓకే, ఓపెన్ బ్రష్. అదేం కావాలి, ప్రింట్ఎఫ్ లో ఫెయిల్ అనుకుందాం ఇలా ఉంది. ఓకేనా. సో క్లోజ్ బ్రష్. సో మీకు ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి, 1 2 then 3 ఉన్నాయి కదా. సో ఏం చెప్పాను, 1 2 3. సో కింద గెట్ సిహెచ్ అండ్ క్లోజ్ బ్రష్ ఫైనల్ గా లాస్ట్. సేవ్ చేయండి, F2 సేవ్ చేశాను, కంట్రోల్ F9. సో ఇందాక ఇచ్చినట్టు ఇద్దాం. ఓకే, గణేష్ రోల్ నెంబర్ 102, క్లాస్ 10 క్లాస్ 78 75 57 and 89 బస్. సో ఫస్ట్ ఎందుకు అంటే పర్సెంటేజ్ అనేది 74% వచ్చింది. సో మనం అప్పుడు మెన్షన్ చేశాం కదా, 60 కన్నా అబౌవ్ ఉంటే ఫస్ట్ పర్సెంటేజ్. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దామా. సో నేమ్ కిరణ్, then roll number 103, then class 10 class, then 45 36
56, 63 and 47. సో థర్డ్ డివిజన్. 35 కన్నా ఎక్కువ ఉంటే మనకి థర్డ్ డివిజన్ కదా, అంటే 35 50కి మధ్యలో ఉంటే థర్డ్, 50కి 60కి మధ్యలో ఉంటే సెకండ్, 60కి పైన ఉంటే ఫస్ట్. సో 35 కన్నా లెస్ దాన్ తక్కువ ఉంటే మెయిన్. సో అంతే, క్లియర్ కదా. ఓకే, సో ఇది మనకి అప్ టు ఇంతవరకు. సో నెక్స్ట్ క్లాస్ లో స్విచ్